చాదర్ఘట్ నుంచి వరంగల్ వెళ్ళేటువంటి రోడ్ ఏదైతే నేషనల్ హైవే, అది చాదర్ఘట్ నుంచి వరంగల్ వరకు కూడా రోడ్ వైడనింగ్ జరిగింది. కానీ నా కాన్స్టిట్యున్సీ ఉన్నటువంటి అంబర్పేటలో 2 సైడ్స్ సమాధులు ఉన్న కారణంగా అక్కడ రోడ్ వైడనింగ్ జరగడం కారణంగా మొత్తం అయింది, ఒక్క బిట్టు మిగిలిపోయింది. దాని కారణంగా విపరీతంగా వందలాది వేలాది వెహికల్స్ ఆగిపోయి ట్రాఫిక్ జామ్ అవుతున్నది. కాబట్టి చేనంబర్ చౌరస్తా దగ్గర ఫ్లైఓవర్ నిర్మాణం చేయాలని చెప్పి మున్సిపల్ అధికారులు కోరితే వారు కన్సల్టెన్సీ ఏర్పాటు చేసి ఫ్లైఓవర్ యొక్క ఆవశ్యకతను తెలియజేశారు. తర్వాత అది నేషనల్ హైవే కాబట్టి నివేదిక కూడా కేంద్ర ప్రభుత్వానికి ఆర్ఎంబీ ద్వారా పంపించాము. నేను సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారిని కలిశాను. సుమారు 97 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఈ ఫ్లైఓవర్కు ఈ బడ్జెట్లో 18 కోట్లు శాంక్షన్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి మరి పంపించడం జరిగింది. కాబట్టి ఇప్పటివరకు కూడా దానికి సంబంధించి వెంటనే ల్యాండ్ ఎక్విజిషన్ చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపిస్తే వాళ్ళు వెంటనే ఫ్లైఓవర్ నిర్మాణానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి లెటర్ పంపించారు. కాబట్టి నేను మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, వెంటనే ఈ యొక్క అంబర్పేట చేనంబర్ ఫ్లైఓవర్ పైన మరి నిర్మాణం కోసం కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అధ్యక్ష, మినిస్టర్ గారు, సీనియర్ సభ్యులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశాన్ని నోట్ చేసుకున్నాం. అధ్యక్ష, ఈ యొక్క చైన్ స్నాకింగ్, ఈ దోపిడీ విషయాలు, దొంగతనాలను అరికట్టడానికి కొరకు 1500 సైకిల్ మోటార్లు కొనడం జరిగింది. అధ్యక్ష, అవి ఈ గల్లీ గస్తీలో తిరుగుతాయి. ఎవరైనా చైన్ స్నాకింగ్ చేసి సైకిల్ మోటార్ల మీద పోతే వాళ్ళెమ్మడి పడి వాళ్ళను అరెస్ట్ చేసి పట్టుకునే దాని కొరకు ఈ సైకిల్ మోటార్లను ఉపయోగిస్తున్నారు.